పరిశుద్ధుని వరము ప్రభు యేసుని స్వరము, పరిశుద్ధుని వరము పరలోక దీవెన, షాలోం స్వరము, రక్షణ షాలోం స్వరము, స్వస్థత షాలోం స్వరము, విడుదల షాలోం స్వరము, డివైన్ షాలోం స్వరము. వారు చూస్తున్నారు ధన్యులై, కుంటివారు నడుస్తూ ఉన్నారు ప్రేమకు పాత్రులై, దయ్యపు పీడితులకు విడుదల దొరుకుచున్నది, శరీర రుగ్మతలకు స్వస్థత కలుగుచున్నది. రండి వినండి యేసుని స్వరము, రక్షణ పొందండి షాలోం స్వరము విని. యేసుని స్వరము, పరిశుద్ధుని వరము, ప్రభు యేసుని స్వరము, పరిశుద్ధుని వరము. ఆత్మాభిషేకము నొందెను దీనుడై, దైవ శక్తి కృప పొందెను యేసుకు దాసుడై, దయ్యపు పీడితులకు విడుదల దొరుకుచున్నది, శరీర రుగ్మతలకు స్వస్థత కలుగుచున్నది. రండి వినండి యేసుని స్వరము, రక్షణ పొందండి షాలోం స్వరము విని. ప్రభు యేసుని స్వరము, పరిశుద్ధుని వరము, ప్రభు యేసుని స్వరము, పరిశుద్ధుని వరము పరలోక దీవెన, షాలోం స్వరము, రక్షణ షాలోం స్వరము, స్వస్థత షాలోం స్వరము, విడుదల షాలోం స్వరము, డివైన్ షాలోం స్వరము. ఈరోజు మనం ధ్యానం చేయబోయేటటువంటి అంశము ఆత్మ ఫలమేమనగా. అందరు కూడా నేను చెప్పిన తర్వాత మీరందరూ చెప్పాలని ప్రభు నామములో మనవి చేస్తూ ఉన్నాను. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఫలం ఒక్కటే, భాగాలు 9. అందుకే పరిశుద్ధుడైన పౌలు ఈ ఆత్మ ఫలంలో ఉన్నటువంటి 9 భాగాలు కూడా మీరు ఫలించాలి, మీ జీవితంలో ఆత్మఫలం ఫలించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ కుటుంబంలో అయితే ఆత్మఫలం ఫలిస్తారో ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఏ సంఘంలో అయితే ఆత్మఫలం ఫలిస్తారో ఆ సంఘం ఆశీర్వదించబడుతుంది. ఆత్మఫలం ఏమనగా దయాళుత్వము. దయాళుత్వము అనే ఫలము ఫలించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మానవుడు
ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దయాళుత్వం అనేటటువంటి ఫలము ఫలించడం ఎంతో ఆశీర్వాదకరం. ఈ దయాళుత్వం అనేటటువంటిది ఎక్కడి నుంచి వచ్చిందంటే దయ అనేటటువంటి పదం నుండి వచ్చినటువంటిది. అంటే ఈ లోకంలో, ఈ సమాజంలో మనం జీవించేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా దయ కలిగి ఉండాలి. ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలి, ఒకరి మీద ఒకరు దయ కలిగి ఉండాలి. దయ లేకపోతే వేస్ట్ అండి. ఈరోజు మానవులు ఎలా ఉన్నారంటే ఎవరి స్వార్థం వాళ్ళదే, ఎవరి స్వార్థం వాళ్ళదే. తల్లిదండ్రులు పిల్లల పట్ల దయ చూపించలేకపోతున్నారు, పిల్లలు తల్లిదండ్రుల పట్ల దయ చూపించలేకపోతున్నారు. భార్య భర్త పట్ల, భర్త భార్య పట్ల కూడా దయ కలిగి లేకుండా జీవిస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. దయాళుత్వం అనేటటువంటి ఫలాన్ని మీరు ఫలించాలి అంటే దయ కలిగి ఉండాలి, కరుణ కలిగి ఉండాలి, జాలి కలిగి ఉండాలి, కనికరం కలిగి ఉండాలి. ఒకరి పట్ల ఒకరు కనికరం కలిగి ఉండాలి. ఎవరికైనా కష్టం వచ్చిందంటే, ఎవరికైనా నష్టం వచ్చిందంటే వారికి మనకు చేతనైన సహాయం వారికి మనం చేయాలి. ఎస్తేరు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఎస్తేరు తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. మొర్దెకై ఎస్తేరును తన కుమార్తెగా స్వీకరించాడు. అంటే తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డపై దయ చూపించాడు, తల్లిదండ్రులు లేని బిడ్డపై జాలి చూపించాడు, తల్లిదండ్రులు లేని బిడ్డపై కనికరం చూపించాడు. ఎప్పుడైతే ఎస్తేరు తన తల్లిదండ్రులను కోల్పోయిందో వెంటనే తన పినతండ్రి కుమారుడైనటువంటి మొర్దెకై తన అన్న కావాలి, అయినప్పటికీ తన కుమార్తెగా స్వీకరించి అతను పెంచి పెద్ద చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అనాథల పట్ల దయా కనికరం కలిగినటువంటి వారంగా మనం జీవించాలి. వృద్ధుల పట్ల కనికరం కలిగినటువంటి వారంగా మనం జీవించాలి. ఈరోజు అనేక మంది దిక్కులేనటువంటి వారు ఉన్నారు. వారి పట్ల మనం దయ చూపించాలి, కనికరం చూపించాలి, జాలి చూపించాలి. వారికి మన సహాయ సహకారాలు చేయాలి. దయ చూపించడం అంటే నీకు చేతనైన సహాయం వారికి చేయాలి. చేయగలిగినప్పుడే నువ్వు దయ చూపించినట్టు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు దయ చూపించగలుగుతున్నావా? మనం దయ కలిగి ఉన్నామా? ఇతరుల పట్ల దయ కలిగి ఉన్నామా? మొర్దెకై ఎస్తేరు మీద దయ చూపించాడు. తల్లిదండ్రులను కోల్పోయిన అనాథగా ఉన్నటువంటి బిడ్డపై దయ చూపించి అతన్ని సొంత కూతురుగా చేర్చుకొని పెంచి పెద్ద చేశాడు. ఆ తరువాత మొర్దెకై ఎస్తేరు మీద దయ చూపించాడు. కానీ ఎస్తేరు అందరి దయను పొందుకుంది. ఎస్తేరు మొట్టమొదటిగా దేవుని దయను పొందుకుంది. ఎస్తేరు ఎవరి దయను పొందుకుంది? దేవుని దయను పొందుకుంది. తర్వాత ఆ యొక్క నపుంసకుడైనటువంటి హేగై యొక్క దయను పొందుకుంది. అంతేకాదు ఆ యొక్క రాజుగారి దయను పొందుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అందరి దయను పొందుకున్నది కనుకనే ఒక అనాథ బిడ్డ రాణి అయిపోయింది. దయకు వ్యతిరేక పదం ఏంటంటే కఠినత్వం. ఈరోజు సమాజంలో కానీ మనం గమనించినట్లయితే మనుషులందరూ కూడా కఠినాత్ములు అయిపోయి ఉన్నారు. దయ కలిగినటువంటి వారికంటే ఎక్కువగా 90% వాళ్ళ స్వార్థాలే. కఠినమైనటువంటి హృదయాలు, కఠినమైనటువంటి మనస్సు కలిగి జీవిస్తూ ఉన్నారు. అంటే మా మానవుల యొక్క హృదయం ఎలా అయిపోయిందంటే బండబారిపోయింది, పశుప్రాయులు అయిపోయారు. మానవ స్వభావం రాను రాను లేకుండా పోతుంది. అందుకే దావీదు మహారాజు అంటాడు, నేను పశుప్రాయుడను, పురుగు వంటి వాడిని అంటూ మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. అంటే దయాళుత్వం అనేటటువంటి ఫలం ఫలించాలి మానవుడిగా ఉన్నప్పుడు. ఎవరన్నా చచ్చిపోయారంటే ఎవరు రావడం లేదు, ఎవరన్నా కష్టాల్లో ఉన్నారంటే ఎవరు ముందుకు రావడం లేదు, ఎవరైనా నష్టాల్లో ఉన్నారంటే, శ్రమల్లో ఉన్నారంటే, శోధనలో ఉన్నారంటే ఎవరు ముందుకు రావడం లేదు. ఎందుకంటే వాళ్ళలో కూడా బండబారిపోయినటువంటి గుండె,
ఆ వాళ్ళతోటి మాకేం పని? స్వార్థ ప్రియులైపోతా ఉన్నారు. యేసయ్య గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని మీకు ఇస్తాను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె ఇస్తాను అంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక మంది హృదయాలు రాతి గుండెలు అయిపోయినాయి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మినా దేవుని నమ్మకపోయినా దయ కలిగి ఉండడానికి ప్రయత్నం చేయి. ఇతరుల పట్ల దయ కలిగి ఉండాలి, ఇతరుల పట్ల జాలి కలిగి ఉండాలి, ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఆత్మఫలం ఫలించండి. దేవుని నమ్మినా నమ్మకపోయినా ఆత్మఫలం ఫలించండి. దయ కలిగి ఉండడానికి దేవుడు నమ్ముకొని ఉండాల్సిన అవసరం లేదు. నమ్మకపోయినా కానీ మన పొరుగు వారి పట్ల దయ చూపించాలి. ఆత్మఫలం అనేటటువంటి ఆ ఫలంలో 9 భాగాలు ఉన్నాయి. ఆ 9 భాగాలు ఒక నిచ్చెన లేకపోతే ఒక వంతెన అనుకుందాం. దయాళుత్వానికి ముందు 4 మెట్లు ఉన్నాయి, తర్వాత 4 మెట్లు ఉన్నాయి. ముందు 4 భాగాలు ఉన్నాయి, తర్వాత 4 భాగాలు ఉన్నాయి. సెంటర్ పాయింట్ ఏంటంటే దయాళుత్వము. జాగ్రత్తగా వినండి. ముందున్నటువంటి 4 భాగాలు లేకపోతే 4 మెట్లు మనము ఇతరులతో పంచుకునేటటువంటివి. ఏవేవి? ప్రేమ ఇతరులతో పంచుకోవాలి, సంతోషం ఇతరులతో పంచుకోవాలి, సమాధానం ఇతరులతో పంచుకోవాలి, దీర్ఘశాంతం ఇతరుల పట్ల శాంతం కలిగి ఉండాలి. 5వది దయాళుత్వం. ఈ 4 కూడా ఇతరులతో పంచుకోవాల్సినటువంటివి. తర్వాత దయాళుత్వం తర్వాత ఇంకా 4 మెట్లు ఉన్నాయి, ఇంకా 4 పదాలు ఉన్నాయి. అవేంటి? మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఈ 4 మనలో మనం పెంచుకోవాల్సింది. గుర్తుంచుకోండి. ముందున్నటువంటి 4 ఇతరులతో పంచుకోవాల్సినటువంటివి, వెనుకున్నటువంటి 4 మనలో మనము పెంచుకోవాల్సినటువంటివి. ఇతరులతో పంచుకున్నా, మనలో మనం పెంచుకున్నా, రెండిటికి మధ్యలో ఉన్నటువంటిది దయాళుత్వం. ఇతరులతో పంచుకోవాలన్నా దయ కావాలి, మనలో మనం పెంచుకోవాలన్నా దయ కావాలి. చాలామంది స్వార్థపూరితమైనటువంటి మనుషులు అయిపోయారు. వాళ్ళ స్వార్థమే. నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా కుటుంబం బాగుంటే చాలు. మిగతా వాళ్ళు ఏమన్నా అయిపోని, నా కుటుంబం బాగుండాలి. ఇలాంటి స్వార్థపూరితమైనటువంటి మనుషులు ఈరోజు లోకంలో ఎంతో మంది ఉన్నారు. దయ లేనటువంటి మనుషులు, జాలి లేనటువంటి మనుషులు, కరుణ లేనటువంటి మనుషులు, కనికరం లేనటువంటి మనుషులు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే పరిశుద్ధుడైన పౌలు ఈ గలతీ సంఘానికి రాస్తూ అంటున్నటువంటి మాట ఏంటంటే, ఓ గలతీ సంఘమా, మీరు ఆత్మఫలం ఫలించండి. ఆత్మఫలం ఏమనగా దయాళుత్వము. అయితే ఈ దయాళుత్వం అనేటటువంటిది మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? దయచేసి చూడండి, విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వచనం. తను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వాళ్ళ పట్ల దేవుడు దయాళుడుగా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు, తను వెదకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో వాళ్ళ ఎడల దేవుడు దయ చూపిస్తాడని దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దయ కలిగి ఉండాలి అంటే నువ్వేం చేయాలా?
యెహోవాను ఆశ్రయించాలి. నీలో దయ ఉండాలంటే, దయ అనేటటువంటి ఆత్మఫలాన్ని నువ్వు ఫలించాలంటే నువ్వేం చేయాలి అంటే యెహోవాను ఆశ్రయించాలి. ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో వాళ్ళ ఎడల దేవుడు దయ చూపించేటటువంటి వాడు, దేవుడు దయ చూపించేవాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోవాను ఆశ్రయించగలిగితే, దేవుని సన్నిధిని ఆశ్రయించగలిగితే, దేవుని సన్నిధికి రాగలిగితే నీవు దేవుని దయను పొందుకుంటావు. యేసు ప్రభువుని నమ్మమని నేను ఎప్పుడు చెప్పను. తెలుసుకోండి, వెతకండి, అందరి గురించి తెలుసుకోండి, అందరి గురించి వెతకండి, అలాగే యేసు ప్రభువుని గురించి కూడా వెతకండి. ఏది సత్యమో దాన్ని వెంబడించండి, ఏది మంచో దాన్ని వెంబడించండి, ఏది పరిశుద్ధమైనదో దాన్ని వెంబడించండి. తప్పేమి లేదండి. అందరూ దేవుని నమ్ముకోవాలని నేను అనడం లేదు, అందరూ దేవుని వెంబడించాలని నేను అనడం లేదు, అందరూ దేవుని వెతకాలని నేను అనడం లేదు. దేవుని వెతకండి, దేవుని ఆశ్రయించండి, ఎవరో తెలుసుకొని ఆశ్రయించండి. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, తన్ను ఆశ్రయించు వారి పట్ల దయాళుడు. ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళ పైన దయ చూపించేవాడు. ఎవరైతే ఆయనను వెతుకుతారో, వెతకాలండి, వెతకాలి. ప్రభువు దగ్గర మోకరించండి, ప్రార్థన చేయండి. ప్రభు ఎందుకు సహాయం చేయడు? సహాయం చేయకపోతే ఈ స్థితిలో ఎందుకుంటాం? ఈరోజు చాలా ఘోరమైన పరిస్థితులు, సేవకులు ఎంతోమంది అల్లాడిపోతా ఉన్నారు. ఎందుకో తెలుసా? కరోనా అయినా కానీ దేవుడు దైవ సేవకులను పోషిస్తానే ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని మనం పరీక్షించుకుందాం. గొప్ప అవకాశం ఇచ్చాడు. ప్రతిరోజు మనం ఇంట్లో కూర్చొని వాక్యం చూడగా, వాక్యం ధ్యానం చేయగలం, వాక్యం వినగలం, పాటలు పాడగలం, దేవుని స్తుతించగలం, దేవుని ఆరాధించగలం. ఇల్లే మందిరాలు అయిపోవాలి, ఇల్లే మందిరం కావాలి. నీ ఇల్లే ప్రతిరోజు ప్రభువుకు ధూపం వేసేటటువంటి బలిపీఠం కావాలి. నీ ఇంట్లోనే బలిపీఠం ఉండాలి. నువ్వే ప్రతిరోజు ఆయనకి స్తుతి యాగాన్ని అర్పించాలి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దయ కలిగి జీవించండి, దయ కలిగి జీవించండి. ఈరోజు దయ చూపించడానికి కూడా వీలుగానటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇంత ముందు రోజుల్లో బంధువుల్లో ఎవరికైనా బాగలేదు అంటే బంధువులందరూ వెళ్ళేవాడు, బంధువులందరూ చూసేవాడు, బంధువులందరూ బాధపడేవాడు, వాళ్ళకి చేతనైన సహాయం చేసేవాడు. కానీ ఈరోజు అలా లేదు. ఎవరికన్నా బాగలేదు అంటే వెళ్ళడానికి లేదు. మా అన్నకు బాగలేదు, వెళ్ళినా కానీ హాస్పిటల్ బయటే ఉండాలంట, చూడడానికి కూడా లేదు. నేను అడిగాను, అన్నా రమ్మంటరా అంటే ఇప్పుడు ఏమొద్దు నేను చెప్తాను అన్నా. మా తమ్ముడికి బాగలేదు, ఆయన దగ్గరికి పోయినా ఆ వార్డులోకి పోవడానికి లేదు. భయంకరమైన వైరస్ అండి, ఎంత బాధ అండి. నేను ఒకప్పుడు ప్రార్థన చేసినటువంటి విషయం ఏంటంటే, మా నాన్నగారు చనిపోయినప్పుడు, ప్రభువా మా నాన్నగారికి అనేక మంది జనాలు వచ్చారు, వేల మంది జనాలు వచ్చి ఆ సమాధి కార్యక్రమం చేస్తూ ఉంటే, అప్పుడు నేను ఆ సమాధి దగ్గర ప్రార్థన చేసింది ఏంటంటే, ప్రభువా నేను చనిపోయినప్పుడు ఒకవేళ ఇంతమంది రాలేకపోయినా సగం మంది అన్నా వచ్చేటట్టు చూడు ప్రభువా, అంత ప్రేమ కలిగి దయ కలిగి జీవించే కృప నాకు దయచేయి నాయన అని చెప్పి నేను ఆడ ప్రార్థన చేశాను. కానీ ఈరోజు వచ్చే జబ్బులు ఎలా ఉన్నాయి, ఈరోజు వచ్చే వైరస్ ఎలా ఉన్నది? చచ్చిపోతే కుటుంబీకులు కూడా పోవడానికి లేదు, కుటుంబీకులు కూడా చూపించడం లేదు. ఎవరు దేశం పోతున్నారో, ఎక్కడ పడేస్తున్నారో, ఎక్కడ పూడ్చిపెడుతున్నారో ఎవరికి అర్థం కావడం. నేను కొన్ని చోట్ల చూసినప్పుడు చాలా బాధ. చిన్నప్పటి నుంచి సంఘంలో ఎదిగి పెద్దగా అయినటువంటి వాళ్ళు, పెద్ద మనుషులు అయినటువంటి వారు కరోనా వస్తే ఆ సమాధుల తోటలో, ఆ బరేల్ గ్రౌండ్స్లో, క్రిస్టియన్ బరేల్ గ్రౌండ్స్లో సమాధి చేయకుండా ఎక్కడో చెరువులో జేసీబీ తోటి గుంతలో పడేసి వచ్చారట. ఎంత బాధపడి ఉంటారు, ఎంత బాధపడి ఉంటారు.
ఆ పిల్లలు ఎంత బాధపడి ఉండాలా, వాళ్ళ మనవలు ఎంత బాధపడి ఉండాలా. చిన్నప్పటి నుండి సంఘ సభ్యులే, చిన్నప్పటి నుండి సంఘంలో ఎదిగినటువంటి వారే, కానీ చనిపోతే సమాధుల తోటలో, క్రైస్తవుల సమాధుల తోటలో సమాధి చేయడానికి కూడా అవకాశం లేకుండా పోతా ఉంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని మనం పరీక్షించుకుందాం. మనకు చేతనైన సహాయం దూరంగా ఉండి మనం కూడా చేయాలండి. ఎవరైనా చేయగలిగినటువంటి వారికి అవకాశం ఉంటే మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ మనం చేయూతనివ్వాలి. ఇది మరీ ఘోరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటా ఉన్నాం. అందుకే ప్రభు అంటాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అదే దయాళుత్వం. దయాళుత్వం అనేటటువంటి ఫలాన్ని నువ్వు ఫలించాలి. అది ఆజ్ఞ. అన్ని ఆజ్ఞల సారాంశం ఈ ఒక్క ఆజ్ఞలో ఉందండి. దేవుడు అనేక ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ అన్ని ఆజ్ఞల యొక్క సారాంశం దేనిలో ఉందంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఒక్క ఆజ్ఞలో అన్ని ఆజ్ఞల యొక్క సారాంశం ఉందన్నాడు. దయచేసి చూడండి, కీర్తన గ్రంథం 86వ అధ్యాయం 5వ వచనం. ప్రభువా నీవు దయాళుడవు. ఎవరు? మనం నమ్మినటువంటి దేవుడు దయాళుడు. అంతేకాదు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు. దయ కలిగినటువంటి వారు క్షమించే గుణం కలిగి ఉండాలి. దయ కలిగినటువంటి వారు క్షమించాలి. ఏదైనా పొరపాటు జరిగినా, మన పట్ల ఎవరైనా అన్యాయంగా మాట్లాడినా, ఎవరైనా అన్యాయంగా ప్రవర్తించినా వాళ్ళని క్షమించేటటువంటి మనస్తత్వం మనకి ఉండాలి. అంతేకాదు, ప్రభు అంటున్నాడు, ఆయనకు మొరపెట్టే వాళ్ళందరి ఎడల కృపాతిశయము కలిగినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది మీద వేలెత్తి చూపిస్తూ ఉంటారు. ఇగో ఆడు మంచోడు కాదు, ఇగో ఏం మంచిది కాదు, ఇగో అతను మంచోడు కాదు, ఇలా అనేటటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అంటే ఈయనేమో మంచోడైనట్టు, ఈయనేమో పరిశుద్ధుడైనట్టు, ఈయనేమో పవిత్రుడైనట్టు, ఏ పాపం చేయనట్టు, మిగతా వాళ్ళందరూ పాపులైనట్టు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మంచిది కాదు. ప్రభు అంటున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపం అంటే ఏంటి? చాలా మంది అనుకుంటున్నారు పాపం అంటే దొంగతనం చేయడం. నిజమే, దొంగతనం చేయడం పాపమే. పాపం అంటే హత్యలు చేయడం, పాపం అంటే వ్యభిచారం చేయడం, పాపం అంటే అబద్ధాలు ఆడడం, పాపం అంటే మోసం చేయడం అని చెప్పి అనుకుంటా ఉన్నారు. ఇవే పాపాలు అనుకుంటా ఉన్నారు. నేను దొంగతనం చేయడం లేదు కనుక నేను పాపిని కాదు, నేను హత్యలు చేయడం లేదు కనుక నేను పాపిని కాదు, నేను అబద్ధాలు ఆడడం లేదు కనుక నేను పాపిని కాదు. ఇలా అనేక మంది అనేక రకాలుగా అనుకుంటా ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం. నీ తల్లిదండ్రుల మాటను వినకపోతే పాపం. నీ దేవుని మాటను వినకపోతే పాపం. నువ్వు పెద్దల మాట అతిక్రమిస్తే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం అండి. హత్యలు చేయాల్సిన అవసరం లేదు, దొంగతనం చేయాల్సిన అవసరం లేదు, వ్యభిచారం చేయాల్సిన అవసరం లేదు, అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు, మోసం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఆజ్ఞ అతిక్రమిస్తే, దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం. అంతేకాదు, పాపం అంటే ఏంటో తెలుసా? నా నిమిత్తం నేను ప్రార్థన చేసుకుంటూ మీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే నేను పాపిని. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని వాక్యంలో మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి, మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి. మీ ఇంట్లో వాళ్ళ కొరకే కాదు, మీ ఇంట్లో వాళ్ళకి బలహీనత వచ్చిందని మీ వాళ్ళ కొరకే కాదు, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, అధిపతుల కొరకు, ఆ మంత్రుల కొరకు, ముఖ్యమంత్రి కొరకు, ప్రపంచం అంతటి కొరకు ప్రార్థన చేయాలి. నువ్వు ఎప్పుడైనా మన ముఖ్యమంత్రి గారి కొరకు ప్రార్థన చేసావా? ముఖ్యమంత్రి గారికి కరోనా వచ్చిందని చెప్పి న్యూస్లో అక్కడ ఇక్కడ వింటా ఉన్నాం. ఆయనకి మంచి ఆరోగ్యం కావాలని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? అందరి కొరకు ప్రార్థన చేయండి, అందరి కొరకు ప్రార్థన చేయండి. అంతేకాదు, నీ శత్రువుల కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయాలి.
నా నిమిత్తం నేను ప్రార్థన చేసుకుంటూ మీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే నేను పాపిని. అంతేకాదండి, పాపం అంటే అంతే కాదు. మేలు చేయనెరిగియు నువ్వు మేలు చేయకపోతే అది నీ పాపం. మేలు చేయనెరిగి మేలు చేయకపోతే అది పాపం. మేలు చేయాలని తెలుసు, వాళ్ళ పట్ల దయ చూపించాలని తెలుసు, వాళ్ళ పట్ల జాలి చూపించాలని తెలుసు, వాళ్ళ పట్ల కనికరం చూపించాలని తెలుసు. అయినా కానీ చూపించకపోతే, చాలాసార్లు మనం అక్కడక్కడ తిరిగేటప్పుడు చాలామంది అడుక్కునేవాళ్ళు, అలాంటి వాళ్ళు మనకు ఎదురవుతూ ఉంటారు. బాబా గుడ్డోని బాబా, గుడ్డోని బాబా, సాయం చేయి బాబా అంటూ ఉంటారు. పో పో అంటుంటారు కొంతమంది. వాళ్ళకి డబ్బులు ఉంటాయి, వాళ్ళు నిజంగా ఆ డబ్బు ఆ యొక్క ధర్మానికి అర్హులైతే ఖచ్చితంగా నువ్వు సహాయం చేయాలి. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మిక్కిలి అర్హులైన వారిలో ఏ ఒక్కరికి చేసినా అది నాకు చేసినట్టే. అది మనుష్యులకు చేసినట్లుగా కాకుండా దేవునికి చేసినట్టుగా చేయాలి. మనం మేలు చేయనెరిగియు నువ్వు మేలు చేయకపోతే అది నీ పాపం అని దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు, నీ తల్లిదండ్రులను సన్మానించకపోతే పాపం, నీ సహోదరుని ద్వేషించినా కానీ పాపమే. నీ సహోదరుణ్ణి ద్వేషించినా కానీ పాపమే. వీటన్నిటికంటే ఘోరమైన పాపం ఏంటో తెలుసా? దేవుణ్ణి మర్చిపోతే, దేవుణ్ణి విడిచి తిరిగితే అది ఘోరాతి ఘోరమైనటువంటి పాపం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం అంటే ఏదో నువ్వు హత్యలు చేయాల్సిన అవసరం లేదు, దొంగతనం చేయాల్సిన అవసరం లేదు, అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు, వ్యభిచారం చేయాల్సిన అవసరం లేదు. నీ మట్టుకు నువ్వు ప్రార్థన చేసుకుంటూ మనుషులందరి కొరకు ప్రార్థన చేయకపోతే నువ్వు పాపివే. మేలు చేయనెరిగి నువ్వు మేలు చేయకపోతే నువ్వు పాపివే. నీ తల్లిదండ్రులను, అన్నదమ్ములను, స్నేహితులను ద్వేషిస్తే నువ్వు పాపివే. దేవుణ్ణి విడిచి తిరిగితే మహాఘోరమైనటువంటి పాపం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మఫలం ఏమనగా దయాళుత్వం. దయాళుత్వం కలిగి ఉండాలంటే నువ్వు క్షమించేటటువంటి గుణం ఉండాలి. ఒకవేళ ఎవరైనా నీ పట్ల పొరపాటు చేశారేమో, వాళ్ళను క్షమించగలగాలి. క్షమిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందరూ నీతిమంతులు లేరు, ఒక్కరు లేరు కనుక అందరినీ మనం క్షమించాలి. మనల్ని దేవుడు క్షమిస్తాడని ప్రభునామములో మనం చేస్తూ ఉన్నాం. కనుక ఆత్మఫలం ఏమనగా దయాళుత్వము. దయాళుత్వం అనేటటువంటి ఆత్మఫలం ఫలించాలి అంటే నువ్వు క్షమించేటటువంటి గుణం కలిగి ఉండాలని ప్రభునామములో మనం చేస్తూ ఉన్నాను. అంతేకాదు, ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి చూడండి, 119వ కీర్తన 68వ వచనం. ప్రభువా, నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధించుము. దయాళుత్వము అనేటటువంటి ఆత్మఫలాన్ని నువ్వు ఫలించాలి అంటే ఇతరులకు మేలు చేసేవారిగా ఉండాలి. దేవుడు దయాళుడు, ఆయన ఇతరులకు మేలు చేస్తా ఉన్నాడు. దేవుడు క్షమించేవాడు, అనేక మందిని క్షమిస్తా ఉన్నాడు. అలాగే దేవుని నమ్మినటువంటి వారు నీవు దయాళుత్వం అనేటటువంటి ఫలాన్ని ఫలించాలంటే ఇతరులకు మేలు చేయాలి. ఈరోజు చాలామంది మేలు చేయడానికి బదులుగా కీడు చేస్తూ ఉన్నారు. నువ్వు కూడా ఇతరులకు మేలు చేయాలి. మేలు చేయలేకపోతే నీలో దయాళుత్వం అనేటటువంటి ఫలం ఫలించలేవు. నీకు చేతనైన రీతిలో మేలు చేయడానికి ప్రయత్నం చేయాలి. చాలామంది నా జీవితంలో అనేక మంది నాకు సహాయ సహకారాలు అందించినటువంటి వారు ఉన్నారు. అనేక మంది నాకు మేలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు, ఎన్నో నష్టాల్లో ఉన్నప్పుడు, ఎన్నో రోగాలతో బాధల్లో ఉన్నప్పుడు నన్ను కనికరించి నా మీద దయ చూపించినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అందరి పేర్లు చెప్పాలంటే చెప్పలేము. ఎన్నో ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే అనేక మంది నా పట్ల దయ చూపించారు. అనేక మంది నా పట్ల నాకు మేలు చేశారు. అనేక మంది అనేక రీతులుగా నన్ను ఆదరించారు. నువ్వు ఆదరించగలగాలి. దేవుని దయ పొందుకున్నటువంటి నేను, దేవుని దయ పొందుకున్నటువంటి నీవు
మీ ఇతరులకు మేలు చేసే విధంగా ఉండాలని మనం చూస్తూ ఉన్నాం. దావీదు మహారాజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, యెహోవా మంచివారికి మేలు చేయ్యా, మంచివారికి మేలు చెయ్యి. దయచేసి చూడండి, కొలసీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోవాలి. ప్రతిరోజు దయాళుత్వం అనేటటువంటి వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. దయ బయటికి పోతే మన ముఖం దయ కలిగినటువంటి ముఖంగా ఉండాలి, ప్రేమ కలిగినటువంటి ముఖంగా ఉండాలి, జాలి కలిగినటువంటి ముఖంగా ఉండాలి. దయాళుత్వాన్ని మనం ధరించుకోవాలి. ఎక్కడ దొరుకుతుంది? యెహోవాను ఆశ్రయిస్తే. తను ఆశ్రయించే వారి పట్ల ఆయన దయ చూపించేవారు, తనను వెతికే వారి పట్ల ఆయన దయ చూపించేవాడు. ఎవరైతే నిన్ను ఆయన నమ్మినటువంటి బిడ్డ నిన్ను ఆశ్రయిస్తారో నువ్వు కూడా వాళ్ళ పట్ల దయ చూపించాలి. అంతేకాదు ఆయన దయాళుడు, ఆయన క్షమించేటటువంటి గుణం కలిగినటువంటి వాడు. దయ కలిగినటువంటి వాళ్ళు ఎలా ఉండాలంటే క్షమించే గుణం కలిగి ఉండాలి. నువ్వు క్షమించగలుగుతున్నావా? అంతేకాదు దయాళుత్వం కలిగినటువంటి వాళ్ళు మేలు చేయాలి. దయాళుత్వం అనేటటువంటి ఫలాన్ని ఫలించాలంటే దేవుని ఆశ్రయించాలి, ఇతరులను క్షమించాలి, అంతేకాదు మేలు చేయాలి. అలాగే మనం నిత్యము ధరించుకొని ఉండాలి. ఏది? దయాళుత్వము. దయ కలిగినటువంటి మనస్సు, ప్రేమ కలిగినటువంటి మనస్సు, జాలి కలిగినటువంటి మనస్సు, కనికరం కలిగినటువంటి మనస్సు, కరుణ కలిగినటువంటి మనసు మనం ఎప్పుడు ధరించుకొని ఉండాలి. ఎక్కడికి పోయినా ఎవరైనా చేతగానటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ పట్ల మనం దయ చూపించాలి, వాళ్ళ పట్ల జాలి చూపించాలి, వాళ్ళ పట్ల కరుణ చూపించాలి, వాళ్ళ పట్ల కనికరం చూపించాలి. చూపించగలుగుతున్నావా? నిన్ను నువ్వు పరీక్షించుకో. ఆత్మఫలమేమనగా దయాళుత్వం. దయాళుత్వం అనేటటువంటి ఆత్మఫలాన్ని నువ్వు ఫలించగలిగితే ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడని ప్రభు నామములో మనం చేస్తూ ఉన్నాను. ఆయన వెతికినటువంటి వాళ్ళకు ఆయన దయ చూపించేవాడు, ఆయన ఆశ్రయించినటువంటి వారికి దయ చూపించేవాడు. కనుక మనం అందరం కూడా ప్రభువుని ఆశ్రయించి ప్రభువుని వెతికి ఆయన చూపించినటువంటి దయను మనమందరం కూడా చూపిద్దాం. మనమందరం కూడా కనికరాన్ని చూపిద్దాం. మనం కూడా క్షమించే గుణం కలిగి ఉందాం. మనం కూడా మేలు చేసే గుణం కలిగి ఉందాం. మనం కూడా నిత్యము దయాళుత్వం అనేటటువంటి ఫలాన్ని మనం ధరించుకొని ఉండాలని ప్రభు నామములో మీకు అందరికీ మనం చేస్తూ ఉన్నాం. ప్రభు దయాళుడు, ఆయన దయాళుడు, ఆయన దయ కలిగినటువంటి వారు. అనేక మంది పట్ల దయ చూపించాడు, అనేక మంది పట్ల కనికరం చూపించాడు. ఆయన ఎన్నో శ్రమలు అనుభవించాడు. మన కొరకు కలువరి శిలువలో రక్తాన్ని చిందించాడు, చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి 3వ దినాలు లేచాడు. చనిపోవలసినటువంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను బ్రతికించడానికి నీపై దయ చూపించి, నీపై కరుణ చూపించి, నీపై కనికరం చూపించి, నీపై జాలి చూపించి ఆయన నీవు పొందవలసినటువంటి శిక్షను ఆయన పొందాడు. ఇప్పుడు కూడా నేను పిలుస్తా ఉన్నాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ప్రభు దగ్గరికి నువ్వు రాగలిగితే, ప్రభువుని వెతకగలిగితే, ప్రభుని ఆశ్రయించగలిగితే ప్రభు ఈ సమయంలో కూడా నీ పట్ల, నీ కుటుంబం పట్ల దయ చూపించడానికి ఆయన ఇష్టపడతాను. రాగలుగుతున్నావా? ప్రార్థన చేసుకుందాం, ఒక తీర్మానం చేసుకుందాం. అవును ప్రభా, ఆయన ఇంతవరకు అయ్యా మేము దయ చూపించలేని స్థితిలో ఉన్నాం. మా స్వార్థంతో మేము జీవిస్తూ ఉన్నాం ప్రభా. ఇతరుల పట్ల జాలి, ఇతరుల పట్ల కనికరం, ఇతరుల పట్ల దయ లేకుండా మేము జీవిస్తున్నాం. అయ్యా మమ్మల్ని క్షమించయ్యా. అయ్యా ఇదిగో నాయన ఆత్మఫలమేమనగా దయాళుత్వం అనేటటువంటి ఫలాన్ని ఆయా ప్రభా ఫలించాలి, ధరించుకోమని ఆయన మీ వాక్యంలో మాకు సెలవిచ్చారు. నిత్యము ధరించుకోవాలి నాయన. క్షమించే గుణం కలిగి ఉండాలి నాయన, మేలు చేసే గుణం కలిగి ఉండాలి నాయన, ఆయన మిమ్మల్ని ఆశ్రయించే గుణం కలిగి ఉండాలి నాయన. మీ కొరకు జీవించి మీరు చూపించిన దయా కనికరం మేము కూడా చూపించి ఆత్మఫలం ఫలించుటకు మీ కృపను దయచేయమని మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావాలు ఆరోపిస్తూ అనేక మంది తెలుసుకొని అయా ఈ ఆత్మఫలం ఫలించే కృపను అందరికీ దయచేయమని మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, శాంతి, సంతోషం, సమాధానం, ఆరోగ్యం, ఆశీర్వాదం
ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరితో, వారి కుటుంబాలతో, రక్త సంబంధ బంధువులందరితో, ప్రత్యేకంగా ప్రపంచంలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరుచున్న ప్రతి బిడ్డతోనూ, ఇవో అలాగే కోవిడ్ బారిన పడినటువంటి బిడ్డలతోనూ, వారి కుటుంబాలతోనూ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి కాపాడి రక్షించి ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.